హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో రెండు వ్యవస్థలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే నిజామాబాద్, జగిత్యాల, ఆర్మూరు, బోధను, నిర్మల్ లాంటి ఏరియాల్లో పాలన అనేది ప్రభుత్వ పరంగా చూసినట్లయితే గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఆధారంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో నిజామాబాద్ ఏరియాలో జగిత్యాల, ఇటు కోరుట్ల, మిట్పల్లి, ఆర్మూరు, నిర్మల్, బోధన ఈ ఏరియాలో మాత్రం ప్రభుత్వ పరంగా ఏర్పాటైనటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలతో ఏర్పడినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వీటిని పక్కన పెట్టేసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వీడీసీల పేరుతో జరుగుతున్నటువంటి రాజరిక పాలన ఏదైతే ఉందో ఆ పాలన సంబంధించినటువంటి బాధితులు మనతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా వీడీసీలు చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బాబు చెప్పండి, మీరు మీ ఊరు పేరేంటి, మీరు ఏ ఊరు ఉండొచ్చారు? మాది తాళ్ళరాంపూర్. నా పేరు నక్కల నారాయణ గౌడ్. నక్కల నారాయణ గౌడ్. గౌడ్ సార్ మీరు? గౌడ్సే. అయితే ఇప్పుడు ముఖ్యంగా వీడీసీలు అనేవి చాలా సార్లు దళితుల్ని అది చేస్తున్నాయని కంప్లైంట్లు వచ్చినాయి. అయితే మీరు బీసీలు కదా, మిమ్మల్ని ఏమంటున్నారు ముఖ్యంగా వాళ్ళు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని కాదు, అందరిని ఒక్కొక్కరిని అందరినీ అంతే అదే రకంగా దౌర్జన్యం చేసుకుంటా ఒక్కొక్క కులంను ఒక్కొక్క ఉన్నతాధికారులు అట్లా చేసే రకమే గ్రామ కమిటీలు. అంటే ఇప్పుడు ఆ వీడీసీ అనేది ఉంది కదా, ఇప్పుడు మీరు ఒక పెద్ద మనిషి, ఇప్పుడు ఏ ఊర్లో కన్నా వెళ్ళి ఏదైనా పంచాయతీ చేస్తున్నప్పుడు పంచాయతీలలో పెద్ద మనుషులు 10 మందిని పెట్టుకుంటారు. ఇప్పుడు వీడీసీ అనేది కూడా పెద్ద మనుషుల సంఘం అని, అంటే డెవలప్మెంట్ కమిటీ అంటే 4 పెద్ద మనుషులు ఉన్నట్టు ఉంటుంది కదా, అందులో మీ గౌడ్లు లేరా మరి వీడీసీలో? మా గౌడ్ ఉంటాడు, ఒక గౌడ్ ఉంటాడు కానీ వేరే ఇప్పుడు వాళ్ళు రెడ్డి కులాలు మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళని కొందరిని అట్రాక్షన్ చేసుకొని వాళ్ళకు ఏదో ఇంత తాగిపించి తినిపించి వాళ్ళ అండవల్ల వేసుకొని నాటకాలు వీళ్ళని ఒక్కొక్కరు నాటకాలు ఆడిపిస్తున్నారు. ఇప్పుడు మామూలను మా గౌడ్స్ను ఆడిపిస్తున్నది. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఏమంటారు వాళ్ళ సమస్య ఏంది? మాది నా పేరు నక్కల నారాయణ గౌడ్, తాళ్ళరాంపూర్, ఏర్గట్ల మండల్, నిజామాబాద్ డిస్టిక్. అయితే మేము మా గౌడ వృత్తి, మేము ప్రతి సంవత్సరం మమ్మల్ని ఏం చేస్తారంటే వాళ్ళు మేము కళ్ళు గీసి అమ్ముకున్న దానికి వాళ్ళు తాగిన దానికట మేము పైసలు సంవత్సరంకు ఇన్ని పైసలు ఇవ్వాలట. ఇన్ని ఒకప్పుడు ప్రేమ కొద్ది ఇచ్చిండ్రు మా బాపులు. అప్పుడు ఏదో గుడికో దానికో దీనికో ఏదో మీది ఉండని పేరు ఉండని అని చెప్పి ఏదో ఆ రకంగా ఇచ్చుడు జరిగింది అప్పుడు జరిగినప్పటికీ ఇప్పుడు ఏందని అంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు గిన్ని కావాలని మమ్మల్ని బాగా పీడిస్తున్నారు సంవత్సరంకి ఒకసారి. అయితే మొన్న 10వ నెలలో దసరా అయిపోయింది కదా, ఆ దసరా అయిపోయినాక మమ్మల్ని పిలిపించిండ్రు వాళ్ళు గ్రామ కమిటీ పెద్ద మనుషులు, 14 మంది పెద్ద మనుషులు. అందులో మా పెద్ద మనిషి ఒక్కోడు. మమ్మల్ని దాంట్లోకి రానియ్యారు ఆ టైంలో ఆ రోజు. అయితే 13 మంది పెద్ద మనుషులు ఉంటారు అన్నట్టు. 13 మంది పెద్ద మనుషులు ఏం చెప్తారనంటే ఇగో ఈ తారీఖున్నారు రండి, ఆదివారం వాళ్ళకి మంచిగా అనుకున్న రోజు ఆదివారం రండి, ఈ టైంకు మాట్లాడదాము కళ్ళు విషయం అని చెప్పి చెప్తారు అన్నట్టు. అయితే వీళ్ళు 13 మంది ఏం చేస్తారంటే వాళ్ళే చేయొచ్చు పరిష్కారం, కానీ వాళ్ళకి ఇంకా తోడు వాళ్ళ సంఘాలకి వెళ్ళి ఒక్కొక్కరు ఎంబడ ఇద్దరిని తోలకచ్చుకుంటారు అన్నట్టు. వీళ్ళు 13 మంది, వాళ్ళు 26 మంది, 39 మంది కూకుండా మాట్లాడతారు అన్నట్టు మాతోటి. అయితే ఇక వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు, మేము పోయినాము, అక్కడ కూకున్నాము. వాళ్ళందరూ విచారాలు చేసుకొని వాళ్ళు ఏం చేసిండ్రంటే మనము ఇప్పుడు వచ్చిన వాళ్ళమే రేపు పొద్దుగాల ఇది పేసలైనా కాకుండా మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ మనమే రావాలి అందరం, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చుడు లేదు అని చెప్పి వాళ్ళు పాబందులు కాగితాలు రాసుకొని ఈ 30 మంది సిగ్నేచర్లు తీసుకున్నారు. వాళ్ళు తప్పినా కానీ ఇక వేరే వాళ్ళు రావద్దు, మనమే రావాలి ఈ కళ్ళు పేసలకు, ఎప్పటిదాకా దిగకపోతే అప్పటిదాకా మనమే రావాలని చెప్పి అన్ని నిర్ణయం చేసుకున్నారు, పాబందులు చేసుకున్నారు. మమ్మల్ని పిలిచిరు అన్నట్టు అక్కడికి. వాళ్ళందరూ కూకున్నారట, అమ్మవారి గుడి కాడ కూకున్నారు, పిలిచినారు. మేము పోయినాము. పోతే వాళ్ళు ఒక్కొక్కటి అన్నీ రాసుకుంటారు అన్నట్టు. అయితే ఒకటి ఫస్ట్ రాసుకున్నది చెప్పిండ్రు. ఏమని అంటే మీరు తాళ్ళు ఎక్కియాలా, తాటికాలు కావాలా మాకు, తాటికాలు దాయిపిస్తేనే ఏదైనా వేరే రెండో విషయం మాట్లాడతాం, దీనికి ఒప్పుకుంటుండ్రా లేదా, మేము తాళ్ళు ఎక్కిపిస్తాము, తాటికాలు అమ్మిపిస్తాము అని చెప్పి మీరు అందరూ గౌడ్స్ మొత్తం కాగితం రాసిచ్చి సంతకాలు పెడితేనే మేము ఇంకేదైనా విషయం మాట్లాడతాము అని అంటే, మేము 20-30 ఏళ్ళు అవుతుంది మా బాపులు ఎక్కినప్పుడు ఎక్కిండ్రు, ఇప్పుడు మేమేమో నేరలేదు తాళ్ళు, ఇప్పుడు మీరు నేరంది మేము మీకు ఎట్లా మాట ఇవ్వాలా తాళ్ళు ఎక్కిపించి అమ్మిపిస్తామని
జీతగాలు దొరుకుతలేరు. జీతగాలు దొరుకుతలేరు. ఇప్పుడు మేము ఎక్కేటట్లేము. మరి తాత్పర్యం చూద్దాం, వాళ్ళని దొరికితే చూద్దాం, కానీ ఇంకేమైనా విషయం మాట్లాడదామని చెప్పి మేమన్నాము. అంటే లేదు లేదు, ఈ విషయం అన్ని కాగితాలు రాసి సంతకాలు పెడితేనే మేము ఇంకో విషయం మాట్లాడతామని చెప్పి చెప్పిండు అన్నట్టు. చెప్పి అంత లాస్ట్ మాట ఇక ఇదే, మీరు విచారం చేసుకోండి అని అక్కడికి వెళ్ళి లేచిపోవడం జరిగింది. వాళ్ళు లేచిపోయిండ్రు, మేము ఆన్నే ఉన్నాం. ఇక పోయినరు, ఆడికి పోయినరు, ఏం మాట్లాడుకున్నారేమో, ఏం చేసిండ్రో ఏమో. ఇక ఆడికి వెళ్ళి ఇక తాపకి ఇద్దరు ఊళ్ళోకి లేచిపోయినారు అమ్మవారి గుడి కాడికి వెళ్ళి. మేము అందరం ఆన్నే ఉన్నాం, వాళ్ళందరం బయదాకా ఉన్నాం. పోయినాక అంత మేము ఒక 10 నిమిషాలు వాళ్ళు పోయినాక ఉండి మేము ఊళ్ళోకి వచ్చినాం. ఇక అప్పటికి అన్నం లేదు, ఏం లేదు, మేము 2-3 అవుతున్నది. అప్పుడు వచ్చి ఇక ఇంటికి వచ్చి ఊళ్ళోకి వచ్చి అన్నం బిన్నం తిని ఇక చెట్లు మా ఇంట్లోనే చెట్లు కొట్టినాము. మా ఇంట్లోనే ఉన్నాయి మా భూమిలో, మరి గీసుకుందాం పని అని చెప్పి అది గీసుకున్నాం అన్నట్టు. చెట్లు గీసుకుంటే ఏం చేసిందంటే వాళ్ళు ఊళ్ళోకి వచ్చిండ్రు, స్పీకర్లో ఇప్పించిండ్రు, రేపటి నుంచి కళ్ళు ఓళ్ళు తాగొద్దు, కళ్ళు అడతలైంది, తాగిన వాళ్ళకి 5,000 రూపాయల జుర్మానా అని చెప్పించిండ్రు. చెప్పిస్తే ఇక తెల్లారి ఇక ఓళ్ళు వస్తలేరు కళ్ళు దాకా. వాళ్ళు రాకపోతే మా పక్క విలేజ్ వాళ్ళు మా తడికి వచ్చి తాగిపోతారు. అయితే వాళ్ళు వస్తున్నారు, వేరే ఊరి గ్రామాలకు వెళ్ళి మా తడికి తాగితందుకు వస్తారు. మరి వీళ్ళు తాగితే వద్దాం, లేకుంటే లేదు, కానీ ఇక వాళ్ళకైతే వచ్చిన వాళ్ళు కోసుకుందామని చెప్పి మేము గీస్తే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వస్తే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే 26 మంది అది పెద్ద మనిషి ఎంబడి వచ్చిన వాళ్ళు, వీళ్ళు 13 మంది, 39 మంది మా చెట్లకి వచ్చి వాళ్ళను కూడా బయట గ్రామాల వాళ్ళకి వచ్చిన వాళ్ళను రానిత్తలేరు, కళ్ళు తాగనిత్తలేరు. ఇక మేము మా పేసలు అయ్యేదాకా మీరు రాకుండా ఇటని వాళ్ళని బెదిరిస్తున్నారు. మమ్మల్ని కూడా మీరు ఇక కళ్ళు అమ్మేదే లేదు, ఈ భూమిలో అమ్మేదే లేదు, ఈ పొరమార్లు అమ్మేదే లేదు, రాంపురం పొరమార్లనే అమ్మద్దు కళ్ళు అని మాకు బెదిరిస్తున్నారు అన్నట్టు. అయితే తెల్లారి ఒక రోజు ఏమైంది అనంటే లొల్లైంది వాళ్ళకు మాకు. లొల్లైతే ఒక మనిషి లోపల చెట్లకు పోయింది అన్నట్టు, కళ్ళు తాగుతుంది. ఆయన వాళ్ళు పోయినరా అని చెప్పి ఓడు ఈడపోతే గిడేమున్నది నీది, నేను ఉంటే రోడ్డు మీద ఉండి మాట్లాడు, వాళ్ళందరూ అన్నారు కదా ఆడనే ఉండి మాట్లాడని చెప్పి మేము వాపస్ తోలెత్తే అందులో ఒక మనిషి వచ్చి మీకు బాగా ఎందుకొని ఇత్తలేవాటు మీరు బాగా మత్తులకు వచ్చింది మీరు గౌన్లు ఒక్కొక్కళ్ళని దొక్కితే పోతారని ఒక మనిషి అన్నాడు. అనగానే మేము లేచినాం, లేవగానే ఆయనతో ఇక వాళ్ళని తొక్కుద్దా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూపిద్దరా అని చెప్పి మేము అందరం లేచే వరకు మా పిల్లగాడు ఒకైనా వీడియో తీసిండు. ఎప్పటికన్నా వానికి వస్తుంది ప్రూఫ్ ఉంటే అని చెప్పి వీడియో తీసిండు. వీడియో తీసినాక ఇక వాళ్ళు వెళ్ళి తక్కువైంది, వాళ్ళు అటు పోయి మేము పోయినాం. ఇక తెల్లారి నుంచి ఇక మేము మా పొరమాలని అమ్మనిస్తలేదు, తాళ్ళరాంపూర్ పొరమాలని కళ్ళమ్మనిస్తలేరు. మేమేం చెప్తే ఇక ఆడికి వెళ్ళి మా చెట్ల కాడికి వెళ్ళి వేరే గ్రామం పొలమారంటే 3-4 కిలోమీటర్లు ఉంటుంది. 3-4 కిలోమీటర్లకు సైకిళ్ళకు గోబాలు కట్టుకొని ఆడపోయి అమ్ముకొని వచ్చి అట్టనో ఇట్టనో ఇది చేస్తే ఆడికి కూడా వచ్చి ఆడ వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నారు మీరు ఇక్కడికి రాకుండా మా పేసలు అయ్యేదాకా మీరు వస్తే మంచిగా ఉండదని చెప్పి వాళ్ళని కూడా బెదిరించుకుంటూ పోతున్నారు. పోంగ ఇట్టని ఇంత మేము అంతా ఏం చేసినాం, అట్టనే ఒక నెల గడిచింది. ఒక నెల గడిచినాక మళ్ళీ మేమే ఎందుకు పోనీ వీళ్ళు ఎందుకు ఇన్ని ఇచ్చి చేసుకుందామని చెప్పి సలహా తీసుకుంటే మరి తాళ్ళ జోలు వెళ్ళదు, మరి ఏదైనా విషయం మాట్లాడదామని అంటే పోయినాం అక్కడికి. పోతే మళ్ళా కూకున్నప్పుడు ఏం చేసిండ్రంటే ఆ వీడియో తీసిర్రు కదా అది వైరల్ అయింది, దానికి మీరు 30,000 దండు పెట్టుండి పెట్టినాక ఇంకేదైనా విషయం మాట్లాడదాం అనవచ్చు. అరే ఏదో మీ వీడియో తీసినాము వైరల్ అయింది కావచ్చు, మీరు నేను వేసినామా నేను ఇది చేసినామా, దానికి దీనికి సంబంధం ఏంది అన్నట్టు ఎందుకు తీసిండు మీరు వీడియో అని చెప్పి వైరల్ ఎందుకు చేసిండ్రు, దానికి 30,000 దండ కానీ మేమేం చెప్తాం మరి 30,000 కాదు కానీ ఎన్ని మాట్లాడిస్తాను అయితే పని 25,000 ఇస్తాము, మరి నీరుడు లెక్క నీరుడు ఎన్ని ఇచ్చిండ్రు అన్ని ఇస్తాము, దానికి ఇక పేసలో వేసుకొని పోదామని చెప్పి మేమంటే మరి విచారం చేసుకుంటామని మళ్ళీ లేచిపోయిన వాళ్ళు. లేచిపోయే వాళ్ళు మళ్ళీ ఏమంట వచ్చిండ్రంటే మేము ఇప్పటిదాకా మీతోటి 2 నెలల నుంచి మీకు కావాలి కాసిన దానికి వాళ్ళు ఏం చేస్తారంటే మేము 39 మంది మమ్మల్ని కళ్ళమ్మని లేకుండా కావాలి వచ్చిండ్రు కదా, వచ్చినప్పుడు 7:30 వస్తుండ్రి 10:30 పోతుండ్రి. వాళ్ళు మరి 200 తీసుకున్నారా 500 తీసుకున్నా, మనిషికి 500 తీసుకుంటా పోయిన వాళ్ళు. ఇక అంతే ఈ ఖర్చులన్నీ 80,000 ఖర్చు అయింది మీది, మేము మీ కొరకు కావాలి కాసిన ఖర్చులు తాళ్ళు ఎక్కకపోతే దాని 2 లక్షలు మీరు నిరుడు ఇచ్చినాయి, ఈ వీడియో వైరల్ అయినాయి అవి 25 మొత్తం చేసి 4 లక్షలు జమ చేసి ఇవి ఒప్పుకొని దీనికి పేసలు వేసుకొని పోదామని అనవచ్చు. మేము మా మీద మా బతకకుంటేనే బట్టి కావాలి కాసింది, మేము అవి ఎందుకు ఇస్తాము, తాళ్ళు ఎక్కరాదని మొదలే చెప్పినాము, ఏదో నిరుట్లు ఎక్కిస్తామో వైరల్ ఇస్తాం కానీ అంతకెక్క కాదని చెప్పి మేమని
ఇక 10:30 కూకుంటే పొద్దుకింది అదే మాట మాట్లాడిర్రు. ఇక మేము సపడక లేచి వచ్చినాం, మాతోడు కావు ఇచ్చాడు అది అంత మాయి మేము గీసుకుంటున్నాము. గీసుకోగా ఇక అంత ఇట్లనే మళ్ళీ కావాలొస్తే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా పరిస్థితి గిట్టున్నది, మరి మేము ఎట్లా బతకాలి ఏం కథ, మళ్ళీ బతకకుంటే చేస్తున్నారు. ఇవాళ 50 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి, మరి మా భార్య బిడ్డలు ఏం కావాలా మేమేం కావాలని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసులు చేసుడు జరిగింది ఎస్ఐ గారు. అంటే ఇప్పుడు మీరు తాళ్ళెక్కుతారా మరి? తాళ్ళు ఎక్కలేము నాన్న, మేము మాకు అలవాట్లేదు ఈదులు గీసుడేగా తప్ప ఈదులు గీస్తాం తాళ్ళే అమ్ముకుంటున్నాం. అయితే ఇక ఎస్ఐ వచ్చి ఏసీపీ వచ్చిండు, వచ్చి వాళ్ళు గీసుకుంటారు అమ్ముకుంటారు, మీరు తాగితే తాగుండ్రి పోతారు, కానీ వేరే వాళ్ళని ఎందుకు కావాలి కాసి మీరు బంద్ చేస్తున్నారు, వాళ్ళను అద్దనేది లేదు పొమ్మనేది లేదు, మీ అందాలు మీరు ఉండే ఆనందాలను మీరు తాగితే పోతారు, వాళ్ళు తాగకుండా సాపడకుండా వాళ్ళకన్నా పోసుకుంటారు వాళ్ళకన్నా గీసుకుంటారు అని చెప్పాను. కానీ అప్పటి నుంచి మేము ఇక అన్నీ చెట్లలో గీసుకుంటూ అన్నీ అట్లనే అమ్ముకుంటున్నాం చేస్తున్నాం. అయితే ఇట్లా ఎట్లా దగ్గరికి వచ్చేటట్లేరని ఏం చేసిండని అంటారు. ఇక బాగా వాళ్ళు మనసులో పెట్టుకున్నారు ఏం చేద్దాం అని. ఇక అంత శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరామనవమి పండుగ ఒకరోజు ముందు కుంకుమ పూజ జరుపుకుంటారు గుళ్ళే. అయితే ఒకరోజు ముందు వాళ్ళే చెప్పారు విలేజ్ కమిటీ వాళ్ళు, రేపు కుంకుమ పూజ ఉన్నది, మహిళలు వచ్చి పూజలు చేసుకోవచ్చు అని చెప్పినాను. చెప్తే అదే ప్రకారంగా మా గౌడ మహిళలు పోయినారు అక్కడికి కుంకుమ పూజ నాడు. వాళ్ళు రెడీ అయ్యి మంగళారతులు పూజ సామాన్ భీమా అన్నీ తీసుకొని పోయి గుళ్ళే పోయి కూకున్నారు. గుళ్ళే పోయి కూకుండి ఒక గంట సేపు కూకున్నారు. అందులో గంట అందరు ఉన్నారు, 100-150 మంది వచ్చిండ్రు గుళ్ళకు, వేరే కులాల వాళ్ళందరూ వచ్చిండ్రు, ఊరు వాళ్ళందరూ వచ్చిండ్రు. అందులోకి వెళ్ళి పంతులు ఏం చెప్పిండంటే వాళ్ళకు, అమ్మ మీరు ఇక్కడ కుంకుమ పూజ చేయరాదు, మీరు లేచిపోతే మేము కుంకుమ పూజ చేసుకుంటాము అని చెప్పి అని అంటే, మేమెందుకు పోతాం, మా దేవుడు కదా, మా రాముడు కదా, మా అందరి దేవుడు, నీకు ఒక దేవుడు నాకు ఒక దేవుడు ఉన్నాడు, మా గుళ్ళే మేము మా కష్టం లేదా, మేము కట్టుకోలేమా, మేము మా గుడి రామపురంలో రామాలయం ఉండాలనే కదా మనం అందరం కలిపి కట్టుకున్నది గుడి, అందరం ప్రేమ కొద్దే కట్టుకున్నాం, మేమెందుకు పూజలు చేయరాదు, మేము ఈయనే ఉంటాం పూజలు చేయని చెప్పగానే, నేను కాదమ్మా చెప్పుడు గ్రామ కమిటీ పెద్ద మనుషులు చెప్తున్నారు, మీలను బయట కొమ్మన్నారు, బయటకు పోతేనే మేము పూజలు చేసుకుంటామని చెప్తున్నారు, నేను చెప్పింది కాదు ఇది, వాళ్ళు చెప్పమంటే నేను చెప్తున్నా అని చెప్పగానే వాళ్ళు ఇక బాగాసేపు ఇది చేసి వాళ్ళనే చెప్పమను, మాకు నువ్వేందుకు చెప్తే మేమెందుకు పోతాం, ఆ గ్రామ కమిటీ వాళ్ళనే మాకు అది చెప్పమను మేము పోతాం అంటే, వాళ్ళు రారమ్మా నన్ను చెప్పమన్నారు, నేను చెప్తున్నా మీరు వన్రి, బట్ ఇక టైం వేస్ట్ అవుతుంది, ఇలా పూజలు బాగా లేట్ అవుతుంది అని చెప్పగానే వాళ్ళు బాధపడకుండా కండ్ల నీళ్ళు తీసుకుంటా ఇళ్ళకి వచ్చి మాకు చెప్పిండ్రు గిట్ట అయింది, మనం రానియలేరు గుళ్ళకు, పూజలు చేయలేరు, మరి ఎట్లా అని చెప్పి మేమందరం కూకుండా విచారం చేసి ఆ ఎర్రగట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేసి పోయి వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఆ ఎస్ఐ తెలుసుకున్నాడు, అంతా రికార్డ్ చేసుకున్నాడు, వాళ్ళొద్దనేది వాళ్ళ పేర్లతోటి సహా ఆ పూజారి చెప్పిండు. చెప్తే వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పటికి కూడా అరెస్ట్ ఎత్తలేరు, లోపల ఎత్తలేరు, అదే లెక్కలు ఉన్నారు. మళ్ళీ ఒకరోజు తెల్లారి శ్రీరామనవమి తెల్లారి సత్రం భోజనం ఉంటుంది అన్నట్టు, సత్రం భోజనం ఉంటుంది. ఆ రోజు ఇక బాగా అల్లకొల్లోలని చేసింది. ఇగో వాళ్ళు వచ్చింది లేదు పట్టుకపోయింది లేదు ఎస్ఐ, వీళ్ళకి గ్రామ కమిటీ వాళ్ళందరూ ఏకమై ఇక 9 అవుతుండొచ్చు, 9 అయితే సత్రం చాలా అవుతుంది. ఇక వీళ్ళ గౌండ్ వాళ్ళని ఏం చేద్దామని కమిటీ వాళ్ళందరూ విచారం చేసుకొని ఇగో గౌడ సంఘపోళ్ళు గ్రామ కమిటీ వాళ్ళ మీద కేసులు చేసిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు పట్టుకపోయేందుకు. 13 మంది కులాల పెద్ద మనుషు కులాల సంఘపోళ్ళు అందరూ ఆడోళ్ళు మగోళ్ళు ఇంట్లోకి తాళాలేసి జల్ది రండి అని ఒక గంట సేపు అతల కుతలం చేసిండు. ఊరిని అతల కుతలం చేసి ఆ ఎస్ఐ వచ్చిండు, ఎస్ఐని కూడా ఎర్రగట్ల పోలీస్ స్టేషన్ దాకా పోయి ముట్టడిచ్చిండ్రు. ఇక అట్లా నడిపించాను. ఆ తర్వాత మళ్ళా వారం రోజులకు అదే ఆంజనేయుడిది అది చూడు హనుమాన్ జయంతి వచ్చింది. హనుమాన్ జయంతి రోజు మేము వాళ్ళు కలదాగారని చెట్టు గీయలేము, అందరం ఊళ్ళోనే ఉన్నాము. మా జీతగాడు పోయిండు, ఇంత చెట్లకు నీళ్ళు వారిస్తున్నాడు, పార్యంగా 7 పోయిండు, 9 వారిచ్చి వచ్చి అన్నం తినడానికి వచ్చిండు. అన్నం తిని 11 గంటలకు పోయిండు. 11 గంటలకు పోయి ఆడ పోయే వరకు అన్ని మంటలు ఎత్తున్నాయట చెట్లకు. అగ్గి పెట్టినారు మాకు ఫోన్ చేస్తే మేము పోయి
అవన్నీ మరి రిగ్గుచాలు చేసి ఆ గొబ్బలతోటి అంత పట్టుకుంటా అన్ని ఎల్లార్పినం చేసినాం. ఇక అది అయిపోయినాక ఇప్పుడు ఇట్లా ఏడదాకా చేస్తారు మా మీద కక్షలు పెట్టుకొని. మరి మేము పైసలు ఇప్పుడు ఇస్తామనంగా అట్లా మమ్మల్ని తాళ్ళు అవి ఇవి అనుకుంటాం, వాళ్ళను పని ఇలా కడుపులు కొడదాము గౌన్లో నన్ను బతకని చేద్దనే కక్షలు పెట్టుకొని ఇది చేస్తున్నారు. మరి ఇలా మాకంటే ఎక్కువ మరి మేము చేతులు గుర్తి మా పని చేసుకొని బతికేటోళ్ళం మేము. ఇవాళ మామూలను ఇంత వీడిస్తున్నారు. మరి లక్షలకు లక్షలు పండించుకుంటున్నారు, పంటలు ఎన్నో ఇది చేసుకుంటున్నారు. ఓన్లీ ఏం పైసలు ఇస్తున్నారు, మేము ఎందుకు ఇవ్వాలి? ఇవాళ మాకు కష్టం చేసుకొని బతికేటోళ్ళు ఇస్తారా? లక్షలకు లక్షలు కోట్ల కోట్లు సంపాదించుకుంటున్నారు, ఓన్లీ ఇవ్వని పైసలు మేము ఇస్తామా అని చెప్పి మేము 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడు మా కడుపులు కొట్టి మమ్మల్ని ఎటు కాకుండా చేస్తుంది ఈ గ్రామ కమిటీలు. ఈ గ్రామ కమిటీలు చేయబట్టి మాకు ఎంత ఇబ్బంది ఉన్నదని అంటే, ఇప్పుడు మా కడుపులు కొట్టిన మా మా బతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి. ఏ గవర్నమెంట్ ఆదుకుంటలేవు. ఉన్నతాధికారులు అధికార పార్టీ వాళ్ళు అత్తలేరు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అత్తలేరు. మరి ఇంతగానో బాధ 6-7 నెలల నుంచి మేము బాధపడకుండా అన్ని ఛానళ్ళకి చెప్తున్నాము. వింటున్నారు, చేస్తున్నారు. బాధను అర్థం చేసుకొని మరి వీళ్ళకు సమస్య పరిష్కారం చేద్దామని ఏ నాయకుడు అత్తలేడు. వాళ్ళు మా బాధను అర్థం చేసుకునేటోళ్ళు లేరా అని చెప్పి మాకు ఎంత బాధ ఉన్నదని అంటే పోయినాము. ఇప్పుడు సిపి ఆఫీస్ తాటికి పోయినాం, కమిషనర్ ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఆర్డీఓ ఆఫీస్కి పోయినాము, ఏసీపీ ఆఫీస్కి పోయినాం. వీళ్ళు వాళ్ళు అనుకుంటే ఇది ఎంత సమస్య. ఇప్పుడు మేము ఇందుకే గ్రామ కమిటీని రద్దు చెప్పి మరి ఇంతగానో పీడించినప్పుడు గ్రామ కమిటీలు ఏం చేయాలా? ఊళ్ళే గ్రామంలో అభివృద్ధి కొరకు ఆలోచించి పనులు చేసుకోవాలా. ఏదైనా ఖర్చు అయితే మంచికి 10 కులాలు ఉన్నప్పుడు 10 మంది మంచికి 10 రూపాయలు ఇద్దాం, దాన్ని నిలిపి చేసుకుందాం. గాతో వాళ్ళు ఉన్నారని ఒక కులంను పీడించి కక్షలు పెట్టుకొని గౌడ కులం మీద ఇసుక పడుతున్నారు అన్నట్టు ఈ గ్రామ కమిటీలు దాని కొరకు వచ్చినాయా? మరి మంచి పనులు చేస్తానికి మీకు చేతులు రావు, కానీ ఇవన్నీ చెడు పనులు చేస్తానికి చేతులు వస్తాయి. ఇవన్నీ అర్థం చేసుకొని ఈ గవర్నమెంటు వెంటనే గ్రామ కమిటీలనే రద్దు చేయాలా. రద్దు చేపితే యథావిధిగా మా కష్టాలు చేసుకొని మేము బతాం. అందుకని గవర్నమెంట్ ఆఫీసర్లందరికీ దయచేసి చెప్తున్నా, గ్రామ కమిటీలను రద్దు చేయండి. అందుకొరకే నేను జై గౌడ్ అన్న. మొత్తానికి అయితే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వీడీసీల అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఒక మాల కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ అంటే తాతల నుండి మాల కులం వాళ్ళు గౌడ్స్ ఇద్దరు కూడా కళ్ళు తీసేటువంటి పని చేసుకుంటున్న క్రమంలో ఆయనను మాల కులం పేరుతో ఆయనను బూతులు తిడితే ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని వాటిని కోర్టుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడట్లేదు. నేను ఎంత దూరమైనా వెళ్తాను చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏది ఏమైనా వీడీసీలకు సంబంధించిన విషయంలో వీళ్ళు ఇంత అరాచకం, ఒక అట్రాసిటీ కేసు నమోదు చేస్తే బాధితునికి రావాల్సిన నష్టపరిహారం ఏదైతుందో దాని గురించి కూడా అధికారులు పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వాటి గురించి ఆయనను వచ్చి పరామర్శించకుండా ఆయన జరిగినటువంటి సంఘటన గురించి అధికారులు తెలుసుకోకుండా చివరికి అట్రాసిటీ కేసు నమోదు చేయడం వల్ల ఆ కుల పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగడానికి అయినటువంటి ఖర్చు ఏదో ఆ ఖర్చు కూడా అట్రాసిటీ కేసు పెట్టినందుకు ఈయననే భరించాలని చెప్పేసి తీర్మానం చేసినటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. మరి దళిత సంఘాలు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బహుజన సంఘాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి అట్రాసిటీ కేసు నమోదైనప్పుడు చేయాల్సినటువంటి చర్యలు ఏంటి, వీళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, మరి దీంట్లో పోలీసుల పాత్ర ఎందుకు చాలా అధికంగా ఉంటుందనే విషయం మీద తప్పకుండా ప్రత్యక్షంగా అక్కడికి ఎస్సీ/ఎస్టీ కమిషన్ కానీ లేదంటే ఎస్సీ కమిషన్ కానీ కొత్తగా ఎన్నికైనటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.